కరీంనగర్లో బీజేపీ కార్పొరేషన్ కైవసం చేసుకున్న తర్వాత నుంచి కూడా జిహెచ్ఎంసీ టార్గెట్గా వ్యూహాలను రచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా బండి సంజయ్ తన మార్కును చూపించుకునేందుకు ప్రతివ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కరీంనగర్ కార్పొరేషన్లో ఎప్పుడైతే అక్కడ గెలిచినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఆ కరీంనగర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధి ఉన్నటువంటి బీజేపీ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రేపు కేంద్ర మంత్రి బండి సంజయ్తో సహా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి రాబోతా ఉన్నారు. అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడి నుంచి మరొక స్టేట్మెంట్ అయితే బండి సంజయ్ ఇవ్వబోతున్నట్టుగా చర్చ జరుగుతుంది. గతంలో కరీంనగర్ సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఎంఐఎం మధ్య 100 కోట్ల డీల్ సెట్ అయినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారు, సో అప్పటి నుంచి కొంత చర్చ జరుగుతుంది. బండి సంజయ్ ఏం మాట్లాడినా ఒక వ్యూహాత్మకంగా మాట్లాడతారు. బండి సంజయ్ మాటల వెనుక కొంత ఏదో ఒక చర్చ అయితే జరుగుతుంది, ఏదో ఒక రచ్చ అయితే ఉంటుంది. మీడియా అటెన్షన్ను డైవర్ట్ చేయగలుగుతాడు బండి సంజయ్ అంటూ గతంలో అనేక మార్లు చర్చ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో మరి టార్గెట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏదైనా బండి సంజయ్ పెట్టుకున్నాడా, లేకపోతే ఈ టైంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శనతో పాటు లాల్ దర్వాజు, అదేవిధంగా సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం, ఇట్లా మరి సిటీలో ఉన్నటువంటి కొన్ని ఆలయాలను సో మేయర్తో పాటు కరీంనగర్ నూతనంగా ఎన్నికైనటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, అక్కడటువంటి కార్పొరేటర్లు, కరీంనగర్ పరిధి ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లతో మరి బండి సంజయ్ అయితే రేపు భారీ ర్యాలీగా చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నారు. అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అదే వేదికగా చార్మినార్ పాత బస్తీ వేదికగా ఒక స్టేట్మెంట్ బండి సంజయ్ ఇవ్వబోతున్నాడు అని ఒక చర్చ జరుగుతుంది. మరి బండి సంజయ్ స్టేట్మెంట్ ఏముండబోతున్నది? సో టార్గెట్ ఎంఐఎంగా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడా, లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ, అజరుద్దీన్ ఓవైసీ ఇద్దరిని టార్గెట్ చేస్తూ మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడా అనే ఒక చర్చ రాజకీయ విశ్లేషకుల్లోనూ ఇటు సామాన్యుల్లోనూ నెలకొన్నటువంటి ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ రేపు ఉదయం అయితే ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి బీజేపీ స్టేట్ ఆఫీస్కి చేరుకుంటారు కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఇతర నేతలంతా కూడా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ తరఫున గెలిచినటువంటి మున్సిపాలిటీ కౌన్సిలర్లు సైతం అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నట్టు తెలుస్తోంది. ముందుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని అనంతరం రాష్ట్ర కార్యాలయంలోనే బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత కార్యకర్తలు, నాయకులందరూ కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనంకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అనంతరం లాల్ దర్వాజా, ఆ తర్వాత సికింద్రాబాద్ మహంకాళి అమ్మవార్ల దర్శనం కూడా బండి సంజయ్ ఇతర నేతలు చేసుకోబోతున్నారు అనేది కొంత బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు వినిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ తన మార్కును చూపించేవారు. యూత్లో కొంత ఉత్తేజపూరితమైనటువంటి భావోద్వేగమైనటువంటి కొన్ని స్పీచ్లు ఇచ్చేది. బట్ స్పెషల్గా చెప్పాలంటే బీజేపీ నాయకులలో బండి సంజయ్కు ప్రత్యేకమైనటువంటి వాక్చాతుర్యము, ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్, ప్రత్యేకమైనటువంటి ఒక తన మార్క్ అయితే గతంలో చూసాం. సో అటువంటి బండి మార్కు మళ్ళీ రిపీట్ కాబోతుంది అనేటువంటి సంకేతాలు నేపథ్యంలో కరీంనగర్ మేయర్ సొంతం చేసుకోవడం, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ మరి కరీంనగర్లో గెలిచినటువంటి కార్పొరేటర్లను, కరీంనగర్ గెలిచిన మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరినీ కూడా మరి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి తీసుకురావడం. ఏంటి అంతరార్థం అంటే బండి తన మార్కును చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ స్థానాల్ని గెలిపించుకోవడానికి ముందస్తుగా చార్మినార్ పాత బస్తీ నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ఏదైనా మరి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడా బండి సంజయ్ అని ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా మరి గతంలో మనం చూసాం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా, కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్కి ఎంఐఎంకి 100 కోట్ల డీల్ కుదిరింది. అందుకే ఆ డీల్లో భాగంగా బీజేపీని ఓడించడానికి ఎంఐఎం కాంగ్రెస్ ఒకటైందనే స్టేట్మెంట్ కూడా గతంలో బండి సంజయ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి బండి సంజయ్ మరి ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎందుకు వస్తున్నారు? కేవలం దర్శించుకోవడానికేనా, లేకపోతే ఆ దర్శనం వెనక రాజకీయ కోణము, జిహెచ్ఎంసీ టార్గెట్ ఏమైనా ఉందా అని ఒక చర్చ జరుగుతుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి మూషం శ్రీనివాస్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూషం, ప్రధానంగా బండి సంజయ్
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం సందర్శనకు రేపు రాబోతున్నట్టు తెలుస్తోంది. సో ఆలయ సందర్శనకు రావడానికి గల కారణం ఏంటి? కేవలం కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకున్నందుకే అక్కడటువంటి కార్పొరేటర్ మేయర్లతో ఆలయ దర్శనకు వస్తున్నారా, లేకపోతే టార్గెట్ జిహెచ్ఎంసీగా మరి వ్యూహంలో భాగంగా చార్మినార్కి వస్తున్నారా? అంటే మనం ప్రతిసారి చూస్తూ ఉంటాము బండి సంజయ్ తనకు సంబంధించి ఏ మంచి జరిగినా కానివ్వండి, భాగ్యలక్ష్మి అమ్మవారు ఏదైతే చార్మినార్ ను ఆనుకునే ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం అయితే అతనికి ఆనవాయితీగా వస్తా ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకోవడం, మరొక వైపు తన పార్లమెంట్ పరిధిలో పలువురు కౌన్సిలర్లు కూడా గెలిచినటువంటి సందర్భంలో ఖచ్చితంగా తనకున్నటువంటి సెంటిమెంటల్ లో భాగంగానే ఇక్కడికి అయితే వస్తున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతా ఉంది. రేపు ఉదయం అయితే రాబోతా ఉన్నాడు. దానిలో భాగంగా ఇప్పటికే మీడియా ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇటు బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఓవైపు పోలీసులకి సంబంధించినటువంటి విషయంలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మూషం ప్రధానంగా బండి సంజయ్ ఒక కేంద్ర సహాయక మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. సో ఆయన మాట్లాడేటప్పుడు కొంత టార్గెట్బుల్గా ఉంటాయి బండి సంజయ్ వ్యాఖ్యలు. కొంత యూత్ని అదేవిధంగా బీజేపీ కార్యకర్తల్ని కొంత ఆయన మాటలతో కొంత ఉత్తేజపరిచే విధంగా ఉంటాయి. సో అటువంటిది రేపు చార్మినగర్ పాత బస్తీ లో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనానికి పోతా ఉన్నాడు కాబట్టి పాత బస్తీ నేపథ్యంలో అక్కడటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి నుంచి టెంపుల్ నుంచి ఎంఐఎం కావచ్చు, ఇటు కాంగ్రెస్ పైన కావచ్చు, ఏదైనా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా అంటే టార్గెటెడ్ గా మాట్లాడతారని అనుకోకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ కామారెడ్డిలో జరిగినటువంటి ఇష్యూస్ పైన కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బైంటాకు సంబంధించినటువంటి విషయంలో కూడా మాట్లాడడానికి అయితే అవకాశం ఉంటుంది. బైంటాలో ఎంఐఎం పార్టీ అక్కడ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోకపోవడం అనేటువంటి అంశం పైన కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. పలు రకాలైనటువంటి అంశాలపైన కూడా తను ప్రస్తావన తీయొచ్చు. ఎందుకంటే తన యొక్క మాటలు హిందుత్వ భావజాలానికి సంబంధించినటువంటి అంశంలోనే ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ప్రకటన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా కరీంనగర్ మున్సిపాలిటీని ఎట్లయితే మేము మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నామో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండాను ఎగరవేస్తాం అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా మనము ఆశించవచ్చు. ఎందుకంటే తను మాట్లాడుతున్నటువంటి మాటలు ఎప్పటికి కూడా ఆ రకంగానే కనబడతా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ విషయంలో ఇది చూడొచ్చు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో కూడా తను ఖచ్చితంగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆలయానికి అయితే వెళ్ళడం జరిగింది, అక్కడ దర్శించుకోవడం జరిగింది. మరొక మారు జిహెచ్ఎంసీలో 40 పైన సీట్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా కరీంనగర్ మున్సిపల్ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నటువంటి నేపథ్యంలో వెళ్తున్నారు అనేటువంటి సమాచారాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దాంతో పాటుగా అక్కడ మున్సిపల్ మేయర్ గా గెలిచిన తర్వాత మొదటిసారి కరీంనగర్ మున్సిపల్ మేయర్ అలాగే కౌన్సిలర్లు అలాగే మున్సిపాలిటీ కార్పొరేటర్లు అందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఇటు భారీ కటౌట్లను ఏర్పాటు చేసి వారికి స్వాగతం పలకడానికి కరీంనగర్ సంబంధించినటువంటి నేతలందరికీ కూడా స్వాగతం పలకడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గం అయితే ఇటు స్టేట్ కార్యాలయం వద్ద మాత్రం కట్టుదిట్టమైనటువంటి ఆహ్వానించడానికి అయితే ఏర్పాటు చేస్తున్నట్టు కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ భూషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇక ఎంఐఎం ఇలాఖాలో బండి సంజయ్ ఎంట్రీ రేపు ఉండబోతుంది. కేవలం బండి సంజయ్ కాదు, బండి సంజయ్ గెలిపించుకున్నటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, అక్కడటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇక కరీంనగర్ టు మరి చార్మినార్ పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి వరకు ఇక భారీగానే ర్యాలీ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు స్టేట్ ఆఫీస్కు చేరుకొని అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ అనంతరం ఇక భారీ ర్యాలీగా మాత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ ఏదేమైనా కొంత చర్చ జరుగుతుంది. ఎంఐఎం ఇలాఖాలో బండి ఎంట్రీ అని ఒక చర్చ జరుగుతుంది. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీకి ఇక పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వేదికగా ఖచ్చితంగా బండి సంజయ్ మాత్రం ఒక కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టు ఒక చర్చ మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది. రైట్ నౌ చూద్దాం రేపు ఏం జరగబోతుంది. బండి మరి ఆయన ఏదైతే దేవాలయాలకు సంబంధించినటువంటి సందర్శన ఉంది కాబట్టి ఎంతవరకు పాత బస్తీకి సంబంధించినటువంటి అమ్మవారి దర్శనం ఉండబోతున్నది, ఆ తర్వాత లాల్ దర్వాజా, ఆ తర్వాత సికింద్రాబాదు, మరి నిజంగానే రేపు సిటీ మొత్తం కూడా దైవ దర్శనం అయితే బండి సంజయ్ కరీంనగర్ సంబంధించినటువంటి కార్పొరేటర్ మేయర్లు చేసుకోబోతున్నారు కాబట్టి సో చూద్దాం. ఎంఐఎంకి సంబంధించి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి, కాంగ్రెస్కి సంబంధించి ఏదైనా కౌంటర్ మరి ఆ వేదికగా బండి సంజయ్ ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా
అమ్మవారి సందర్శనకు వెళ్తున్నటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్ మీద మాత్రం కొంత రాజకీయ కోణాల్లో రాజకీయ విశ్లేషకులు మాత్రం కొంత చర్చ జరుగుతుంది. బండి టార్గెట్ జిహెచ్ఎంసీగా ఏదో ఒక వ్యూహాన్ని రచించబోతున్నారు, తన మార్కులు చూపించబోతున్నారనే ఒక చర్చ మాత్రం బలంగా జరుగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.